నమస్తే. తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు థ్రిల్లర్ సినిమాను కనిపించేలాగా కూడా ఒక్కొక్క ట్విస్టులు కూడా గంట గంటకు ఎప్పటికప్పుడు పరిణామాలు కూడా మారిపోతున్నాయి. ఒకవైపు తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా టీవీకి అవతరించినప్పుడు కూడా అక్కడ గవర్నర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు పేపర్స్ కావాల్సిందే, అలాగే బల ప్రదర్శన చేయాల్సిందే అంటూ కూడా ఆయన హుకుం జారీ చేయడంతో అక్కడ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసే విషయంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. నిజంగా వాస్తవానికి రాజ్యాంగంలో కానీ కమిషన్లో కానీ కోర్టులు ఎలాంటి తీర్పులు ఇచ్చాయి, గవర్నర్ తీర్పైన వస్తున్న అభ్యంతరాలు వాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నంబూరి చంద్రశేఖర్ డాక్టర్ గారు ఉన్నారు. వారు ఒక కాలమిస్ట్. వారి యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మీరు కొంతకాలంగా తమిళనాడు రాజకీయాలను కూడా గమనిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా టీవీకి అవతరించింది. ప్రభుత్వాన్ని ఫామ్ చేయకుండా గవర్నర్ చెబుతున్న అభ్యంతరాలు, ఆయన లేవనెత్తిన అంశాల పట్ల ఎట్లా విశ్లేషిస్తారు? నాకు తెలిసి విజయ్ గారు ఇప్పటికి 3 సార్లు గవర్నర్ గారిని అఫీషియల్గా కలిశారు. అన్అఫీషియల్గా ఇటువంటి కరస్పాండెన్స్ జరిగిందనేది మనకు తెలియదు. 3 సార్లు జరిగినప్పుడు కూడా ప్రతిసారి ఒక వినూత్నమైన ఒక కొత్త రకమైన అబ్జెక్షన్స్ తోటి గవర్నర్ గారు ముందుకు వస్తూ ఉన్నారు. గవర్నర్ పదవి అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి. దానికి అంటే ఒక స్టేట్ హెడ్ కింద మనం వారిని కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడైతే ఎమర్జెన్సీ, పొలిటికల్ ఎమర్జెన్సీ లేదా కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ గవర్నరు యొక్క పాత్ర అనేది చాలా ప్రాముఖ్యతతో ఉన్న పదవి. ఇక్కడ దీన్ని ఒక ఫార్మాలిటీగా చూడాలి. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు గెలిచిన అతిపెద్ద పార్టీని ఆహ్వానించి మీ మెజారిటీ ఏదైతే ఉందో అది మీరు ఫ్లోర్లో నిరూపించుకోవాలని చెప్పడం ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు 4 గోడల మధ్యనో లేదంటే రాజ్భవన్ చీకటి గదుల్లోనో ఆ బల నిరూపణ జరగకూడదు. ఏదున్నా కానీ హౌసెస్లో, అసెంబ్లీలో అక్కడ కాల్ఫర్ చేసుకుని అక్కడే మీరు పెరేడ్ చేయండి, అక్కడే మీ బల నిరూపణ చేసుకోండి. గవర్నర్కి ఎప్పుడూ అధికారం ఉంటుంది. ఇన్ కేసు అతను బల నిరూపణ చేసుకోలేకపోతే కనుక ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి కొత్త ప్రభుత్వాన్ని పిలవడానికి కానీ లేదంటే సెంట్రల్కి నివేదించడానికి కానీ అతనికి అధికారం ఉంటుంది. దాన్ని వదిలేసి ఇప్పుడు మన గవర్నర్ గారు ఏం చేస్తున్నారంటే, ఓ బెత్తం పట్టుకుని ఒక హెడ్ మాస్టర్ గారు, ఒక స్కూల్ టీచర్లను కూర్చుని నువ్వు నాకు లెటర్లు ఇవ్వు, లేదంటే నువ్వు అందరినీ తీసుకురా, నా ముందు నిలబెట్టనే మాట మాట్లాడుతున్నారు. అది ఒక రకంగా మన రాజ్యాంగాన్ని అవమానించినట్టే. ఒక రాజ్యాంగపు హెడ్ రాజ్యాంగబద్ధంగా ఈ మొత్తం ఈ ఫ్లోనంతా కూడా గైడ్ చేయాల్సిన వ్యక్తి దాన్ని వదిలిపెట్టి రాజ్యాంగాన్ని తన చేతిలోకి తీసుకుని నువ్వు నా ముందు పెరడి చేయొచ్చు, నా ముందు మొత్తం లెటర్లు పెట్టు అనటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. 118 లెటర్లు కావాలంటున్నారు. అందులో ఏం జరిగింది, ఒక లెటర్ ఫోర్జరీ అని చెప్పని ఎమ్మెల్యే తాలూకా పార్టీ అధ్యక్షుడు టీటీవీ కామరాజ్ గారు చెప్పగానే దాన్ని తీసుకుని లెటర్లో నాకు అథెంటిసిటీ లేదు కాబట్టి మీరు పెట్టండి అని చెప్తున్నారు. అంటే గవర్నర్ గారి సైడ్ నుంచి చూస్తూ ఉంటే ఒక టెక్నికల్ వ్యాలిడ్ పాయింట్లా అనిపిస్తున్నా కానీ అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకోవాలి. 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్, ప్రతి వ్యక్తికి ఒకటే రాజ్యాంగం ఉండాలి, ప్రతి రాష్ట్రానికి ఒకటే పరిపాలన అనేది ఉండాలి. మరి ఇదే గవర్నర్ సిస్టము ఇంతకుముందు గెలిచిన వేరే గవర్నమెంట్స్లో అంటే కర్ణాటక తీసుకోండి, గోవా తీసుకోండి, అక్కడ మెజారిటీ వాళ్ళని పిలవకుండా మైనారిటీ వాళ్ళని పిలిచి తర్వాత బల నిరూపణ చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మరి ఇక్కడ ప్రజాస్వామ్యానికి సాంప్రదాయబద్ధంగా గెలిచిన అతిపెద్ద పార్టీని పిలవకుండా బల నిరూపణ చేసుకోండి, పేపర్లు ఇవ్వండి, లెటర్లు ఇవ్వండి, పెరేడ్ చేయించడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. నా ప్రశ్న ఏంటంటే, బల నిరూపణ అనేది గవర్నర్ ముందు జరగాల్సిన యొక్క ప్రదర్శన, లేకపోతే ఫ్లోర్లో జరగాల్సిన ప్రదర్శన? ఫ్లోర్లో జరగాల్సిన ప్రదర్శన. గవర్నర్ గారు తనకి అంటే ఇక్కడ తన స్టాండ్ ఏం తీసుకుంటారంటే, గవర్నర్ గారు ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు నడుస్తుందనే నమ్మకం నాకు ఉండాలి అని అంటున్నారు. అది కొంత విడ్డూరమైన అంశం. 5 ఏళ్ళు కలిసి ఉండాలి అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ రోజున పొలిటికల్ డైనమిక్స్ చూసుకుంటా ఉంటే ఏ చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, పార్టీలు విడిపోవచ్చు, ఎమ్మెల్యేలు రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోవచ్చు. దట్టు ఈ ద్రవిడ దేశంలో, ఎస్పెషల్లీ తమిళనాడులో ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్. జనాలు ఎప్పుడు కలిసి ఒక మాట మీద నిలబడతారో బయట ప్రపంచం చెప్పలేదు. ఏ మాట మీద విడిపోయి ఫైట్ చేస్తారనేది ఎవరు చెప్పలేదు. అందుకని నేను విజయ్ గారి పార్టీ గెలవగానే నేను ఈ ద్రవిడిజం అని చెప్పింది. ఈ తమిళనాడు రాజకీయాలు అర్థం కావాలంటే ద్రవిడ రాజకీయాలు అర్థం కావాలి, ఆ ద్రవిడిజం అనేది అర్థం కావాలి. అది అర్థం కాకుండా మనం పాఠకులకి లేదంటే వీక్షకులకి ప్రేక్షకులకి కూడా ఈ తమిళనాడు పాలిటిక్స్ అనేవి అంత అర్థం కావు. సార్, ఒకవైపు ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే మాత్రం విజయ్ సంబంధించిన వాళ్ళు చేసుకున్నారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ గవర్నర్ నాకు లెక్క సరిపోవట్లేదు అంటున్నారు. మళ్ళీ
మళ్ళీ వీళ్ళు పార్టీలను కలుపుకుంటున్నారు, మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, 3 సార్లు ఒక టీవీకే సంబంధించిన అధ్యక్షుడు విజయ్ కలవడం, మరోసారి 4వసారి కూడా కలవబోతారు. ఇన్నిసార్లు తిప్పించుకోవడం, ఈ ప్రాసెస్ వెనుక ఎవరున్నారు అనుకుంటున్నారు? దీని వెనకాల డెఫినెట్గా జాతీయ పార్టీలు ఉన్నాయి. అంటే ఒకరి పరంగా చూస్తూ ఉంటే అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు చేస్తున్న పనులు విధానాలు చూస్తూ ఉంటే 2 పార్టీ సిస్టమ్ కిందకి దేశాన్ని తెద్దామని చూస్తున్నారు. 2 పార్టీ అంటే 2 లార్జెస్ట్ పార్టీస్, నో రీజనల్ పార్టీస్, నో అదర్ పార్టీస్. ఈ 2 పార్టీ సిస్టమ్ అనేది పరిపాలనకి వినటానికి చాలా బాగుంటుంది, కానీ డైవర్సిటీ అనేది చచ్చిపోతుంది. ఎప్పుడైతే డైవర్సిటీ లేదు, రీజనల్ పార్టీస్ రిప్రజెంటేషన్ లేదు, 2 పార్టీ సిస్టమ్ అనేది వస్తుందో భారతదేశం యొక్క ప్రజాస్వామ్యము వెన్నెముక విరిచేసినట్టే. ఈ 2 పార్టీ సిస్టంలో జరుగుతున్న రాజకీయ కోణంలోనే నేను దీన్ని చూస్తున్నాను తప్పితే వేరేది కాదు. ఓ పక్కన విజయ్ చాలా ఓపెన్గా చెప్తున్నాడు, నేను భారతీయ జనతా పార్టీకి మద్దతు తీసుకోను, ఇవ్వను అని చెప్తున్నాడు. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ ఏదైతే ఉందో వాళ్ళు గవర్నర్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండొచ్చు. ఏమని? వాళ్ళలో భయం కూర్చోబెట్టు, డిలే చేయి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అందుకనే గవర్నర్ గారు ఇలా చేస్తున్నారేమో అని నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. సార్, కాలయాపన చేయడం ద్వారా కేంద్రానికి వచ్చేది ఏముంది? అలాగే ఈ ప్రాసెస్ ఇలాగే ఉంటుందా, లేకపోతే దీనికి ఒక ముగింపు ఉంటుంది అనుకుంటున్నారా? ఈ ప్రెషర్ క్రియేట్ చేయటం మూలన భవిష్యత్తులో అంటే ఎప్పుడైతే లెట్ డౌన్ అవుతారో ఒక రాష్ట్ర నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి, లేదంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉంటారో అతను కాంప్రమైజ్ అయిపోయే స్టేటస్ తీసుకొచ్చి అతను కాంప్రమైజ్ అయిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టే విధంగా సెంట్రల్లో ఉండే బిల్లులకు మద్దతు తీసుకోవడం గురించి దీన్ని ఒక ఎత్తుగడగానే మనం చూడాలి. దీని పర్యవసనాలు ఎట్లుంటాయి సార్? మరి దీని పర్యవసనాలు అనేది వేరే రాష్ట్రాల సంగతి వేరే, కానీ మద్రాస్ని తమిళనాడుని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి నేను చెప్పేది ఏంటంటే ఇది చేయటం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రకంగా దే ఆర్ డిగ్గింగ్ దేర్ ఓన్ గ్రేవ్. ఎందుకంటే ఇప్పటికే ఒక సీట్లో ఉన్నారు. ఇదే రాజకీయాలు కనుక కంటిన్యూ చేస్తే ఈ ఒక్క సీటు కూడా రాదు. భవిష్యత్తులో సౌత్ వైపు రావాలన్న భాజపా ఆలోచనని సౌత్ ఒప్పుకోదు. అంటే ఇలా చేయడం ద్వారా బీజేపీకి భవిష్యత్తులో రాజకీయంగా కూడా నష్టమే అవకాశం ఉంటుంది, చాలా పెద్ద నష్టం ఉంటుంది. ఎందుకంటే సైద్ధాంతికంగా ఉండే విహెచ్పి ఆర్ఎస్ఎస్ తాలూకా భావజాలం జనాల్ని చాలా ఆకట్టుకుంది. అంటే అది రైట్ వింగా లెఫ్ట్ వింగ్ అనేది పక్కకు పెడదాం. కాకపోతే వాళ్ళు సైద్ధాంతికంగా ఎంత గట్టిగా ఉన్నారని దాని మీద ఒక రెస్పెక్ట్ అనేది పబ్లిక్ ఉంది. కాకపోతే ఈ సిద్ధాంతం అంటే ప్రజాస్వామ్య సిద్ధాంతం, కాన్స్టిట్యూషనల్ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకోకుండా బ్యాక్ స్టాబింగ్ కింద ఈ స్టెప్స్ ఏదైతే చేస్తుందో ఈ నమ్ముకున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి తాలూకా సిద్ధాంతకర్తలకు కూడా ఇది ఒక రకంగా మింగుడు పడని పరిస్థితి. అంటే నేను చెప్పేది నార్త్ ఇండియన్ సిద్ధాంతకర్తలు కాదు, సౌత్ ఇండియన్ సిద్ధాంతకర్తలకి. మేము గెలిచిందే ఒకే సీటు, గవర్నర్ అనేది ఇండిపెండెంట్ బాడీ, అసలు మేము ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని కూడా బీజేపీ అంటుంది. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఆ ఒక్క ఓటు, ఆ ఒక్క ఛాన్స్, ఆ ఒక్క ఓటు అనేది ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ. దీన్ని నేను డెఫినెట్గా ఏం చెప్తానంటే అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏదైతే ఉందో ఇది ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కింద నేను దీన్ని చూస్తాను. ఆ ఒక్క ఓటు, మెజారిటీ ఓటు ఏదైతే ఉందో అదే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇంపార్టెన్స్ అన్నప్పుడు బీజేపీ చాలా గౌరవప్రదంగా నిలబడి, చాలా స్ఫూర్తిదాయకంగా నిలబడి అటో ఇటో చేయాలి తప్పితే ఈ ఒక్క సీటుతోటే నేను అన్నింటినీ ఆడించుకోవాలి, అందరూ నా కాళ్ళ దగ్గర లెట్ డౌన్ కావాలనేది జనాలు గమనిస్తున్నారు. డెఫినెట్గా దీని తాలూకా సమాధానం వాళ్ళ ఓటు ద్వారానే భవిష్యత్తులో కూడా ఉంటుంది. అంటే ఓటు ఇప్పుడే లేకపోవచ్చు, 5 ఏళ్ళు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దీని తాలూకా ఇంపాక్ట్ అనేది బీజేపీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇదే సందర్భంలో ఓడిపోయిన ఏదైతే మన డిఎంకే పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో తప్పకుండా స్టాలిన్ ఆయన యొక్క స్టాండ్ పైన మాత్రం చాలా ఆశ్చర్యంగా అందరూ కూడా పొగడతలు వస్తున్నాయి. ప్రభుత్వం ఫామ్ చేయనండి, మేము ఎలాంటి అడ్డుపడము, 6 నెలల పాటు కూడా మేము విమర్శించే ఆలోచన మాకు లేదు, అడ్డుకునే ఆలోచన లేదు, ఎవరైనా చిన్న చిన్న పార్టీలు కూడా మీ స్వేచ్ఛగా మీ నిర్ణయం తీసుకోండి అని కూడా స్టాలిన్ అన్న మాటలను ఎట్లా చూస్తారు? స్టాలిన్ ద్రవిడిజానికి సంబంధించిన ఒక ఐకానిక్ లీడర్ కానీ నేను ఈరోజు చూస్తాను. అతను తీసుకొచ్చిన జీడిపి గ్రోత్ కానీ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ, లేకుంటే అంతకుముందు జయలలిత గారు పెట్టిన ప్రోగ్రామ్స్ తాలూకా పేరు కంటిన్యూటీ చేయడం కానీ, తన గొప్పతనాన్ని, తన యొక్క అంటే ఒక యూనిక్నెస్ని ఆయన చాటుకున్నారు. ఆయన చాలా ఓపెన్గా చెప్తున్నారు, హీ రెస్పెక్టెడ్ హిజ్ ఎనిమీ. ఎవరైతే తనను ఊరించారో అతనికి కూడా గౌరవిస్తూ అతన్ని పార్టీ ఫామ్ చేసుకోమనండి, మాకు అభ్యంతరం లేదు, 6 నెలలు మేమేం మాట్లాడాం, మేము కోరుకుంటుంది ఒకటే, మా పథకాల తాలూకా పేర్లు మార్చొద్దు, ఈ పథకాలను ఆపేయద్దు. అంటే అది జన సంక్షేమం ఉంది అందులో, రాజకీయ కోణం ఎంత ఉన్నా కానీ జన సంక్షేమం అతను ఆశిస్తున్నాడు. సో ఇక్కడ స్టాలిన్ కానీ మనం ఏ రకంగానూ తక్కువ చేయడానికి లేదు. అతను ఒక మెచ్యూర్ లీడర్గా ఉన్నాడు. ఇంకొకటి, ఓడిపోయిన తర్వాత మన ఆంధ్రాలో చూసాం, లీడర్లు బయటకు రారు, వారం రోజులకో 10 రోజులకో నింపాందుకు స్టేట్మెంట్ ఇస్తారు. కానీ 24 గంటల్లోనే ఆయన నియోజకవర్గానికి వచ్చారు, ప్రజల్ని ఫేస్ చేశారు, తన సైడ్ నిలబడిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇట్స్ ఏ మెచ్యూర్డ్ స్టేట్మెంట్ అండ్ హీఈస్ ఏ మెచ్యూర్డ్ లీడర్ యాజ్ పర్ మై ఒపీనియన్.
సార్ గవర్నర్ నిర్ణయం విషయంలో మాత్రం ఇటు టీవీకే పార్టీ ఎవరైతే మద్దతు కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు మళ్ళీ ఒకరు రిజెక్ట్ చేయడం, లేదు మేము మద్దతు ఇస్తున్నామో మేము కానీ పేపర్ ఇవ్వమనడం, ఇవన్నీ చూస్తుంటే హార్స్ ట్రేడింగ్ లాగా ఏమైనా కనిపిస్తుందా? డెఫినెట్లీ హార్స్ ట్రేడింగ్ అనే దాంట్లో కూడా ఇక్కడ ఇంకొక మాటను మనం యాడ్ చేసుకోవాలి, గెలుపు గుర్రాలు. హార్స్ ట్రేడింగ్ అంటే గెలవని గుర్రానికి కూడా ట్రేడింగ్ ఉంటుంది. ఇక్కడ ఈ గెలవని గుర్రాలు అంటే గెలవని పార్టీలను కూడా ట్రేడింగ్ చేయడం అనేది ఒక గమ్మత్తైన విషయం రాజకీయంగా. ఈ హార్స్ ట్రేడింగ్ అనేది ఎంత కంటిన్యూ అయితే డిమాండ్ అంత పెరుగుతుంది. డిమాండ్ ఏ రకంగా పెరుగుతుంది? అది ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయ భవిష్యత్తు గురించి కావచ్చు, దేశ భవిష్యత్తుని నిర్ణయించే బిల్లుల ఓటింగ్ పరంగా కూడా కావచ్చు. ఇందులో అంటే స్టేట్ ఉంది, డీప్ స్టేట్ ఉంది. సో ఈ హార్స్ ట్రేడింగ్ అనే దాంట్లో మన స్టేట్ రోల్ కంటే కూడా డీప్ స్టేట్ రోల్ అనేది చాలా పెద్ద అంశం. దాని గురించి డిస్కస్ చేసుకోవాలంటే ఈ టైం సరిపోదు, మళ్ళీ ఇంకెప్పుడైనా మాట్లాడదాం. సార్ గవర్నర్ అంటే ఒక రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు లాంటివాడు, పెద్ద మనిషి లాంటివాడు. నామాత్రపు అధికారాలు ఉన్నప్పుడు కూడా రాజ్యాంగ సంక్షోభం వచ్చినప్పుడు అతని పాత్ర ఎక్కువ ఉంటుంది. కానీ ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేసే విషయంలో ఆయన దగ్గరుండి ఇంకా పిలవాల్సింది పోయి ఇంకా కాలయాపన చేయడం, రకరకాల రూల్స్ పెట్టడం, అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని ఎట్లా వివరించొస్తారు? ఇది కంపల్సరీ దీన్ని ఎట్లా చూడాలంటే భయపెట్టండి రీజనల్ పార్టీని, సౌత్ ఇండియాలో పార్టీలని, అధికారంలో లేని మన పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాన్ని భయపెట్టండి అన్న సంకేతం సెంట్రల్ నుంచి రాబట్టే మన గవర్నర్ గారు ఈ స్టాండ్ తీసుకున్నారని చెప్పని నేను అనుకుంటున్నాను. దీని తాలూకా పరిణామాలు విపరిణామాలు అనేది ఒక లాంగ్ టైంలో బయటపడతాయి. ఇమీడియట్గా బయటపడకపోవచ్చు, లాంగ్ టైంలో బయటపడతాయి. ఇలా చేసిన ఇంతకుముందు గవర్నర్లు చాలామంది బదిలీలు ఫేస్ చేశారు, తర్వాత రకరకాల ఇష్యూస్ ఫేస్ చేశారు. కాకపోతే ఈ గవర్నర్ గారి విషయంలో అలా జరగకపోతుండొచ్చు. ఎందుకంటే ఆయన చాలా విధేయుడు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఎక్స్ కార్యకర్త. అంటే ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు నేను ఆయన గతం గురించి మాట్లాడకూడదు. కాకపోతే ఫండమెంటల్ స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా చాలా హుందాగా, స్ఫూర్తిదాయకంగా గవర్నర్ గారు నిలబడి విజయ్ని సీఎం కింద ప్రమాణ స్వీకారం చేయించి భవిష్యత్తులో అతన్ని ఫ్లోర్లో తన స్ట్రెంత్ తను ప్రూవ్ చేసుకోమని అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా ఒకవైపు ప్రజలు ఒక అతిపెద్ద పార్టీగా టీవీకేని ఒక మద్దతు ఇచ్చి ప్రజలు ఓటింగ్ చేస్తే ఈరోజు గవర్నర్ ఒక పరేడ్ లెక్క చూపించాలి, నాకు పేపర్ కావాలి, ఆ రకంగా లెక్కలు ఉండాలని తప్ప ఇలాంటి రూల్స్ పెట్టి కూడా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడం ఇది సరైనది కాదు. అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చిన తర్వాత ఫ్లోర్లో మాత్రమే వాళ్ళ బల ప్రదర్శన బట్టి ప్రభుత్వం ఉంటుందా లేదని తెలుసుకునే అవకాశం ఉంటుంది తప్ప గవర్నర్ తన ముందు బల ప్రదర్శన చూపించాలని తమిళనాడు గవర్నర్ చెప్పడం ఇది సరైనది కాదు. గతంలో జరిగిన రాష్ట్రాల్లో కూడా ఒక రకంగా ఉండడం, ఇక్కడ ఒక రకంగా ఉండడం సరైనది కాదు. ఏదైనా ఒకే విధానం ఉండాలి తప్ప ఇలా కాలయాపన చేసి దీని వెనుక కేంద్రం ఉన్నట్టుగా ఉండడం వల్ల కూడా భవిష్యత్తులో ఇటు బీజేపీ కూడా భవిష్యత్తులో తమిళనాడులో కానీ దక్షిణ భారతదేశంలో కానీ నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా తమిళనాడు గవర్నర్ ఇప్పటికైనా అతిపెద్ద పార్టీని పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఫ్లోర్లో బల ప్రదర్శనకి ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ప్రముఖ కాలమిస్ట్ డాక్టర్ నంబూరి చంద్రశేఖర్ గారు వారి విశ్లేషణ అయితే చెప్పారు. చూడాలి మరి తమిళనాడు రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయి, మరి గవర్నమెంట్ ఏర్పడే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ ఆ చిన్న 2-3 పార్టీలు మళ్ళీ వెనక్కి తగ్గే అవకాశం ఉందా, ఏమేం జరుగుతుందో తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.